ఏంటి? కోర్టు జడ్జి, ఆయన జడ్జి. ఇల్లీగల్, ఎవరో ఇల్లీగల్. ఆ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేసింది, సాక్షి టీవీలో ఉంది. ఆ రోజు లాయర్కి నేను చెప్తే నమ్మలా. లాయర్ ఏమన్నాడు తెలుసా? మనం ట్రాప్ చేద్దాం, అవసరం లేదండి నిజమండి అంటే నమ్మలా. సరేనండి ఈ టాపిక్ మాట్లాడదాం, అమ్మాయి బయట పెట్టింది. మాట్లాడితే బయట పెట్టింది, నమ్మాడు. ఎలా చేస్తున్నారండి? ఎలా చేస్తున్నారో నాకేం తెలుసు. ఇల్లీగలే కాదు. ఓకే, ఇది పక్కన పెట్టు. బెడ్రూమ్లో కెమెరా పెట్టింది అంది, అది ఇల్లీగలేగా. నేనేం చేశాను అనేది పక్కన పెడదాం కాసేపు. ఇల్లీగలేనా? వాళ్ళ తండ్రి గారు చిరుమామెల్ల చైతన్య కుమార్ గారు ఈ రోజు వరకు మామయ్యని పిలిచా, ఈ రోజు నుంచి పిల్లను. నిన్న మా అక్కన అన్నారు, అప్పుడు వరకు మా అక్కను పొగిడేవాళ్ళు ఆయన నా దగ్గర. ఆయన చంద్రబాబు గారి మీద రాయి విసిరేశారు, అది ఇల్లీగలేగా. ఆయన మీడియా దౌర్జన్యానికి సపోర్ట్ చేయకూడదు. బాబు గారు, అయ్యా నువ్వు న్యాయానికే సపోర్ట్ చేయి. న్యాయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి న్యాయం? కోర్టులో ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఆయన అబద్ధాలు చెప్తాడని నేను ప్రూవ్ చేయనా? ఆయన క్రెడిబిలిటీ పోద్దా మరి? నేను ప్రూవ్ చేయనా? ఏమన్నాడు ఆయన? నేను ఒక్కసారే కలిసా. సారీ, టాపిక్ కింద హనుమంతుడు మాలేసుకున్నా, అబద్ధాలు మాలేసుకుని లోపలికి వెళ్తే ఆయన నేను వెళ్ళేప్పటికి టాపిక్ ఏంటో చెప్తానేనండి. 50 ఏళ్ళు ప్లస్ అయినా 30 years బాడీ అండి నాది. అది ఆయన వెళ్ళే టాపిక్. దానికి నేను అది ఎక్కడ చెప్తాను అని నిన్న ఇంటర్వ్యూ పెట్టేసి మా అత్తగారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. ఆయనకి నేను పెట్టట్లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పని ఏంటి? ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి? చెప్పమనండి. టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది. ఏం పని? ఏమి లేదు. ఓకే, ఏం పని నీకు? నేను చూపిస్తా. ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనదేగా ఇన్స్టాగ్రామ్. ఏమని ఉంటుంది? మూర్తి అని ఉంటుందంట. ఇదిగోండి, ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిది? ఆ ప్లేటు నేను తినే ప్లేటు. అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారే వెళ్ళానన్నాడా? రెండోది ఎప్పుడు కలవలేదన్నాడు కదా. రేపు ఏంటి ప్లేట్లో తినటం కూడా తప్పేనా అంటాడు ఆయన. రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. సర్లే ఒక్క నిమిషం అండి. అది ఇంకో డ్రెస్సా? ఇది ఎవరు? ఇది ఎవరు? హూ ఇస్ దిస్ గాయ్? నా కొడుకుతో నీకు పని ఏంటి? నన్ను కలవనే ఉంట్లా. చాలా స్క్రీన్ షాట్స్ మీకు పెట్టా. నా కొడుకుని కలవడానికి ఏం పెట్టారు? మా అత్తగారు రిప్లై ఏం పెట్టారు? సెటిల్ చేసుకోవాలన్నారు. నన్ను కలవడ ఇన్నేళ్ళు నేను చూసుకున్న దానికి నా కొడుకుని కలవనీయకుండా ఎమోషనల్గా నన్ను డౌన్ చేసి ఎవరో బయట వాళ్ళు కలిస్తే నా కొడుకుని పట్టుకుంటే నాకు పట్టుకోవాలి నాకు ఉండదా? నేను యాక్షన్ చేస్తానంటుంది కదా అనుకో. అమ్మాయి డ్రెస్సు ఓకే, పక్క నుంచి ఆయన నా కొడుకుతో డ్యాన్స్ వేస్తున్నాడు, నేను వేయలేను. ఏంది నా పరిస్థితి ఏంటి? దీనికి చెప్పు న్యాయం. నా కొడుకుని కల్పించవయ్యా. నువ్వు నన్ను చంపినా సంక నాకు ఇచ్చిన పర్లా, మేము నీకు ఫోన్ చేసామా? నిన్ను బెదిరించే స్థాయి మాకు లేదయ్యా, మాకు లేదు. నీకు ఫోన్ చేసాం, ఇల్లు అడ్రస్ చెప్పు. ఇదిగో నీ యాక్టింగ్లు అబద్ధాలు ఆపి నీ పని నువ్వు చూసుకో. హూ ఆర్ యూ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్? దెన్ హెల్ప్ మూర్తిగా చంపుకో. చంపుతాడు. ఎందుకో చెప్తున్నా, మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చారు డ్రగ్స్ పెడతానికి, తలుపులు డబ్బా కొట్టించాడు. హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీవేర్. నన్ను స్టేషన్లో 8 గంటలు కూర్చోబెట్టారు. ఐ హ్యావ్ ప్రూఫ్, మొత్తం రికార్డ్ చేశారు. నాకు నిజంగా పవర్ ఉంటే, అమ్మాయి చెప్పిన వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నన్ను బయటికి తీసుకురారు ఎవరు? నాకు లేదు. నేను ఊగిపోతానని ఇప్పుడు ఏదో చెప్తారు. ఇంకోటి 3 సార్లు అయిందా? ఇంకోటి చూపిస్తా, ఒక్క నిమిషం. ఇంకో డ్రెస్
ఎవరు ఎవరు టిప్ టాప్గా రెడీ అయింది? ఎవరు ఎవడీడు ఎవడు? ఇప్పుడు రేపు తినటం తప్ప కొడుకుతో డ్యాన్స్ వేయటం తప్ప ఈ వద్దు. నువ్వు ఫస్ట్ ఏం స్టిక్ అయ్యావు? నేను ఒక్కసారే కలిసాను అన్నావు. దాని మీద ఉండు. పంపనా ఇది కూడా మీకు? ఓకేనా? అంటే నేనేమంటానంటే అండ్ ఒక్క నిమిషం సార్ 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 ప్లీజ్ సార్. ఆయన పెద్ద మనిషి. నాన్న ఎవడన్నా పెద్ద మనిషి? ఆడి పెద్ద మనిషి అంటే నిజంగా నేను తప్పు చేశానా? పిలిచి 55 ఏళ్ళు కదా అతనికి, ఆడికి నన్ను పిలిచి నువ్వు తప్పు చేసావు. మా ఫ్యామిలీతో అంత బాగున్నాడు కదా, నువ్వు తప్పు అంత చనువుగా ఉన్నాడుగా, నన్ను పిలవలేడా నా ఇంటికి వెళ్ళినాడు? నువ్వు తప్పు చేసావు, సరిగ్గా ఉండండి అని నాకు చెప్పొచ్చుగా. నాకు చెప్పాడు ఎప్పుడైనా? ఏంటి ఈ అటాక్లు ఏంటి అసలు నా మీద? నా ఇల్లు ఖాళీ చేయించాడు. మా అక్క వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రై చేశాడు. ఓనర్ వీడియో పెట్టినా, నా ఓనర్ వీడియో నేను చూపిస్తా, అది కూడా ఉంది. సరే ఇదిగోండి, మనుషులు పంపించాడు. ఎవరాళ్ళు? మీ మనుషులే బాబు గారు. కింద మీడియా బ్యాగులు కూడా ఉన్నాయి. మీ ఇంటికి వచ్చారండి? నేను లేనప్పుడు అసిస్టెంట్ని డోర్ తీయొద్దన్న. భయం వేసిందండి, భయం వేసింది నిజంగా. ఏంటండి అసలు మా సిస్టర్ వణికిపోతుంది. మా అమ్మ ఎన్ని రోజుల నుంచి ఎడుతుందండి. నిజంగా ఆడాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నావే, మా అమ్మ కాదా? మా అమ్మ నాన్నప్పుడు ఏం చేశారు మా అమ్మ నాన్నప్పుడు? ఆయన వేరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పేర్లు చెప్పి నేను ఇలా అండగా ఉన్నాను. మా అమ్మ ఏం చేసింది? అన్నప్రసన్న చేయలేదండి. అన్నప్రసన్న ఫోటో. ఫస్ట్ బర్త్డే చేయలేదండి. ఫస్ట్ బర్త్డేకి బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో సాంగ్ కొట్టించి ఆమె పెట్టిన డిఓపిని నేను మాల్దీవ్స్ తీసుకెళ్ళి అక్కడ మంచి సాంగ్ షూట్ చేసి మంచి కాంబినేషన్లో అది యూట్యూబ్లో పెడితే ఎంతమంది చూస్తారు? 10,000 మందిని పిలిచి పెడితే ఎంతమంది చూస్తారు? అదేనండి వీడియో ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. చాలా ఉన్నాయి వీడియో. బాబు ఫేస్ డిస్ప్లే అయితే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వద్దులేండి. అడుగుగా ఏంటండి నన్ను అల్లరి చేసేసి ఆడి తండ్రి నేనని తెలీదా? నేనన్నా మడిచి కూర్చునే రకమా? సంవత్సరంన్నరైనా మళ్ళీ లెగిసి నుంచుంటా, గర్వంగా నా కొడుకు మా నాన్న ఈడని చెప్పించుకుంటా. అర్థమైందండి? ఇది మాల్దీవుల్లో వీడియో అండి. అవును, బాబు పుట్టినరోజు. అవును. ఓకే, అంటే కడుపు మీద హ్యాపీగా ఉన్నారు కదా సార్. మాకు ఎప్పుడు చాలా గొడవలు అవుతాయి సార్, అవుతానే ఉంటాయి సార్. అవును సార్, నాకు ఇంట్లో భోజనం దొరకలా. ఎంతసేపు వెయిట్ చేయాలి? రెస్టారెంట్కి వెళ్ళి తింటారా లేకపోతే కడుపు కాల్చుకుని చచ్చిపోతారా? అలాగే నేను కూడా బయటికి వెళ్ళా. ఇంట్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళని మొత్తం కలిపేసి సారీ మీ అందరికీ ఐఎమ్ సో సారీ. ఐశ్వర్య శర్మ మా అక్క ఫోన్ చేసి ఏడుస్తుంది. నేను అన్నానంట డబ్బులు పడుకుందన్నానంట. నేను సారీ, అమ్మాయి చాలా మంచిది, అట్టండి అమ్మాయి కాదు. నా వల్ల ఇబ్బంది అయిన మా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి ఐఎమ్ సో సారీ. ఆ రోజు వచ్చిన వాళ్ళు వేరే ఇద్దరు ఉన్నారు. హ్యాపీ డెంట్, అసలు ఆ అమ్మాయి రీతు చౌదరి కాదు, సెకండ్ బిట్లో ఉన్నది. హ్యాపీ డెంట్ తింటే డ్రగ్స్ అంటున్నారు. ఏంటి సార్? ఒక్కసారి అంటే సీసీ ఫుటేజ్కి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్తానండి. మీరు ఇందాక ఒక మీడియా పర్సన్ గురించి అన్నారు. యాజ్ ఏ మీడియా ఛానల్లో ఉండి సార్ నేను మీడియా అనట్లేదు సార్, అలా చేయబాకండి సార్. అట్లా కదా, అట్లా నేనేం క్రియేట్ చేయట్లేదు. అసలు ఏం క్రియేట్ చేయకపోయినా ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన నన్ను పట్టుకుని తిడుతున్నాడు బయట. అది కాదు నేను అనేది. ఏంటంటే మీరు ఒక మీడియా పర్సన్ గురించి మాట్లాడారు, పక్క ఛానల్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడారు. కాబట్టి యాజ్ ఏ మీడియాలో ఉన్న కొన్ని వాల్యూస్ని బట్టి నాకేం అతను టార్గెట్ కాదు. అసలు నాకన్నా సీనియర్, యాక్చువల్ చాలా సీనియర్, నాకంటే గౌరవం. చెప్పాను కదా, నా గురువులు అంటాడని చెప్తున్నాను నేను. నాకు చాలా నిన్నటి వరకు చాలా గౌరవం ఉంది, ఇవాళ కూడా ఉంది. కాకపోతే పెయిడ్ జర్నలిస్టులు అంటూ ఒక ముద్ర వేయటం, మీ నాన్నను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టిన పాపానికి మీకు బిఫోర్ నేను పరిచయం ఉందా?
మీరు నాకు పరిచయం ఉంది, ఎప్పుడన్నా చూసాము ముఖం? ఎప్పుడన్నా లేదండి. నా ముఖం ఎప్పుడన్నా చూసారు కనీసం? లేదండి. మీకు కూడా తెలుసా అండి, మీతో నేను లైవ్ కాల్ మాడాక మా ఫ్రెండ్ అరే నేను తిట్టాడు తెలుసా ఆయన అంటున్నాడు. తర్వాత చూశాను. విషయం అదేనండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆవిడ గౌతమి గారిని పిలిచారు, మా వాళ్ళు మా కొలీగ్ పిలిపించాడు, ఆయన కాంటాక్ట్ ఉన్నట్టుంది, పిలిపించాడు ఆవిడ. ఎందుకంటే రీతూ చౌదరి ఇష్యూ వచ్చింది, ఇంకొక లేడీ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఎందుకో మాకు తెలియకుండానే కొంత ఇంకొక జీవితం నాశనం అవుతుందో, ఇబ్బంది పడుతుందో అన్న ఉద్దేశంతో ఆవిడ పిలిపించాం. మాట్లాడారు, నేను కూడా చాలా ఫేవర్గా మాట్లాడాను. మాట్లాడిన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే కింద నా రూమ్లో కూర్చోబెట్టి 5 నిమిషాలు వెళ్ళిపోయేటప్పుడండి, అమ్మ మీ బాధ అంతా నాకు అర్థమైంది, మీరు అన్నది నాకు అర్థమైందమ్మా, మీరు కూడా జాగ్రత్తగా, వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదని అడిగా. వాళ్ళది ఏ ఊరు అని అడిగా. పలానా హనుమాన్ జంక్షన్ దగ్గరండి అని. హనుమాన్ జంక్షన్లో మాకు కజిన్స్ కూడా ఉన్నారండి, అటు తిరిగి వాళ్ళ సర్నేమ్ ఏంటంటే పలానా కాకాని అని చెప్పుకొచ్చారు. కాకాని ఏంటి? అటు తిరిగి అక్కడ కూడా మా వాళ్ళు ఉన్నారండి, అటు తిరిగి కాసేపుడికి నాకు కూడా బంధువులు అవుతారేమో అన్నాక సరే అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదమ్మా అని అడిగితే ఏమో తెలియదు అన్నారు. అంటే మీరు ఒక 40 రోజుల నుంచి 40 రోజుల నుంచి పైగా మీకు అలిగేషన్ చేస్తుంటే ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని అడిగితే వాళ్ళ దగ్గర తప్పు ఉండిపోయింది కాబట్టి మాట్లాడట్లేదని సంథింగ్ ఏదన్నారు, సరిగా స్ట్రైక్ అవుట్ నా దగ్గర. అయితే ఇంకోటి ఏంటంటే అన్న తర్వాత నేనే అన్నా, అంటే నేను కూడా ఆవిడ చెప్పింది మొత్తం విని నిజం అనుకుని నమ్మేమనంటే ఇన్ని రోజుల నుంచి రియాక్ట్ కావట్లేదు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అన్నమాట. అదొక శాడిస్ట్ మెంటాలిటీ అయి ఉంటుంది, లేదా సైకో మెంటాలిటీ అయి ఉంటుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఎవరు ఉండరు, ఇమ్మీడియట్గా మీరు ఒక అలిగేషన్ చేశారంటే వెంటనే కౌంటర్ ఇస్తారు, మీ మీద అటాక్ కూడా చేయొచ్చాము, ఎందుకని మంచి జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టుకోండి, మీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ విల్లా సెక్యూరిటీ కాకుండా మీ పర్సనల్గా సెక్యూరిటీ కూడా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేశాను. సీరియస్లీ ఆ రోజు వరకు మీ మీద ఉన్న ఒపీనియన్ నాకు అది. కట్ చేస్తే మరుసటి రోజు మీ నాన్నగారు వచ్చారు, ఆయన చెప్పుకున్నదంతా చెప్పారు, తర్వాత మీరు కూడా లైవ్లోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు, చెప్పారు. సో అదే క్రమంలో ఆయన ఒక మీడియా పెద్ద అని అంటూ ఉంటే నేను ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే మీడియా వాళ్ళకి ఏం పని ఉంటుందండి, ఇది న్యూస్ కవరేజ్ చేస్తాం, మీ వాదన వినిపిస్తాం, వాళ్ళ వాదన వినిపిస్తాం, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటే, లేదా ఊళ్ళో పంచాయతీలను తీసుకొచ్చి పెట్టాం కదా, అది సేలబిలిటీ అయితే జనాలు చూస్తారు అనుకుంటే పెడతామండి. ఎవరో మీడియా పెద్ద చెప్పండి, సీరియస్గానే అడిగాను. మీడియా పెద్దలు అంటే ఎవరు ఉండరండి, ఒకళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకరికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను పెద్దనా? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ నేను ఇక్కడ. మమ్మల్ని పోషించే మా యజమాని ఉంటాడే ఆయన పెద్దండి. మా ఛానల్కి విజయరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పెద్దండి. లేదా పక్క ఛానల్ ఎన్టీవీకి నరేంద్ర చౌదరి గారు ఉంటారు, ఆయన పెద్ద. TV5 అనే ఛానల్కి బిఆర్ నాయుడు గారు ఉంటారు, ఆయన పెద్ద. ఈ కోణంలో నేను చెప్పా, వాళ్ళు పెద్దలండి మమ్మల్ని పోషించాడు, మేము ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్. ఎవరు పెద్దండి? ఆ ప్లేస్లో నేను ఉంటే వన్ సైడ్ ఒకళ్ళతో పుచ్చుకోనండి, మీ వాదన వినిపిస్తాను, వాళ్ళ వాదన వినిపిస్తాను, ఇది నేను చెప్పింది. కట్ చేస్తే లైవ్ అయిపోయిన తర్వాత మీ నాన్నగారు నేను అడిగా, ఎందుకంటే నాకు అప్పటి వరకు ఆ పెద్ద అని ఇప్పుడు మీరు పేరు రివీల్ చేసి చేయకముందు నాకు ఐడియా వచ్చింది, మీరు ఇప్పుడు పేరు రివీల్ చేశారు, మీ నాన్నగారు ఎక్కడా చెప్పాలి, నాకు కూడా అర్థం కాదు. లైవ్ అయిపోయిన తర్వాత ఇదే స్టూడియోలో పక్కకి వెళ్ళి అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద అంటే, నేను చెప్పనండి, ఆయన మా పార్టీతో చాలా బాగుంటారు, హానెస్ట్గా ఉంటారు, క్యారెక్టర్ ఉంది, ఆయన పేరు నేను చెప్పనండి.